బిల్లా, డెవిల్ రేపు మన నెట్వర్క్ లో ఉన్న మెంబర్స్ అందరితో మీటింగ్ అరేంజ్ చేశాడు. దేనికి? రషీద్ భాయ్ ఫైనల్ పేమెంట్ ఇస్తున్నాడట. సో హీస్ గివింగ్ అ పార్టీ. డెవిల్. హలో బిల్లా, మలేషియాలో మన ఫైనల్ డీల్ రేపే. లెట్స్ సెలబ్రేట్. షాంగ్రిల్ హోటల్ ఓకేనా, లేదా పోలీస్ తన ప్రాబ్లం ఉందా? నో ప్రాబ్లం, ఫిక్స్ ఇట్. రేపు కలుద్దాం. ఓకే. రంగా నువ్వు జంపురా. సార్, నేను వైజాగ్ వెళ్ళిపోవచ్చు. విషయం చెప్పు. రేపు బిల్లా గ్రూపు వాడు ఇంటర్నేషనల్ కాంటాక్ట్ మెంబర్స్ మొత్తం మీటింగ్లో కలుస్తున్నారు. డెవిల్ కూడా వస్తున్నాడు. నీకెలా తెలిసింది? డెవిలే ఫోన్ చేసి చెప్పాడు సార్. రేపు నైట్ 9 o'clock మీటింగ్. ఎక్కడ? షాంగ్రీలా హోటల్లో. దీనికోసం ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. చెప్పేది జాగ్రత్తగా విను. నేను అనుకున్న దానికంటే డెవిల్ చాలా డేంజర్ గా ఉన్నాడు. రష్యన్ మిలిటరీ నుంచి అన్డిటెక్టబుల్ ఎక్స్ప్లోజివ్స్ వాడి చేతికొచ్చాయి. అవి రష్యన్ గారికి అమ్మేవి. అవి ఉపయోగిస్తే ప్రపంచ పటంలో కొన్ని దేశాలు మిగలవు. న్యూక్లియర్ బాంబ్స్ తో సమానం. అబ్బా, ఆయన్ని మీరు చూసుకోండి సార్. మీరు మాత్రం మన పోలీసుల్లా కాకుండా ఇంగ్లీష్ పోలీసుల్లా మెల్లగా రండి. కాకపోతే కొంచెం ఎక్కువ మంది తీసాను సార్. సార్, నువ్వు మాత్రం నా దగ్గరకు వచ్చి సరెండర్ అవుతున్నావు. అలాగే కానీ మీరు మాత్రం సైలెంట్ గా వచ్చి వైలెంట్ గా సర్దేయండి. ఎందుకు ఇలా చేస్తున్నావు? మారిపోయావు. నువ్వు ఇదివరకు బిల్లా కాదు. నన్ను దూరం పెడుతున్నావు. దాని గురించేగా? దేని గురించి? మాయా. దాని మాయాలు పడ్డావు. డోంట్ బి సిల్లీ. బిల్లా, మనం షాంగ్రీలా హోటల్కి వెళ్ళట్లేదు. పుత్రజయాలో పార్క్ హోటల్కి వెళ్తున్నాం. ఏ? అక్కడికి పోలీసులు వస్తున్నారని ఇన్ఫర్మేషన్. నీకెలా తెలుసు? కమాన్ బిల్లా, పోలీసులో జరిగేవన్నీ మనకు తెలుస్తాయి కదా. ఎవరు మార్చారు? డెవిల్. నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్తున్నా కదా. చెప్పు. పెద్దనా, షాంగ్రీలా హోటల్ వెళ్ళొద్దు. ప్లేస్ మారింది. ఏ మరి ఎక్కడ? పుత్రజయలో పార్క్ హోటల్. ఎక్కడెందుకు? మీరు వస్తున్నారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ డెవిల్ గడ్ మనిషి ఎవడో మీలోనే ఉన్నాడు. ముందు ఆడెవడో కనుక్కోండి. మీరు వచ్చే వరకు నేను మేనేజ్ చేస్తాను. అలాగే. నువ్వు మాట్లాడిందంతా నేను విన్నా. నువ్వెవరు? ఎప్పుడైతే నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నన్నే అవాయిడ్ చేశావు, అప్పుడే నువ్వు బిల్లా కాదని అనుమానం వచ్చింది. ఎవరు నువ్వు? లిసా, ప్లీజ్ ప్లీజ్ దగ్గరికి రా. లిసా, you don't understand. లిసా, Leave me. లిసా, లిసా, No. లిసా. లిసా, అనుకోకుండా జరిగిపోయింది. కావాలని షూట్ చేయలేదు. ఐఎమ్ సారీ. నా బిల్లా ఎక్కడ? బిల్లా, ఏమైంది?
ఏమండి హ్యాపీ బర్త్డే. నేను తర్వాత మాట్లాడతాను. హ్యాపీ బర్త్డే డాడీ. మీ బర్త్డే ఇక్కడ మేము సెలబ్రేట్ చేస్తున్నాం. నేను తర్వాత మాట్లాడతాను. హ్యాపీ బర్త్డే అంకుల్. ఫోన్ పెట్టి. హ్యాపీ బర్త్డే డాడీ. నేను తర్వాత మాట్లాడతాను అనగా. ఏమండి హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. ఫోన్ పెట్టి. హ్యాపీ బర్త్డే టు యు. 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 హ్యాపీ బర్త్డే డాడీ. హ్యాపీ బర్త్డే టు యు. పెద్దనా పెద్దనా ఏమైంది ఏమైంది పెద్దనా? డెవిల్ డెవిల్ వాడిని వదలొద్దు వదలొద్దు. రంగ పెద్దనా పెద్దనా Don't move! నేను బిల్లా కాదు సార్, నా పేరు రంగా, మాది వైజాగ్. ఏసీబీ గారే నన్ను బిల్లాగా యాక్ట్ చేయమన్నారు. నన్ను నమ్మండి సార్. నో, నువ్వు బిల్లావే. ఏసీపీని నువ్వే చంపేశావు. సార్ నా దగ్గరికి వచ్చి నన్ను బిల్లాగా మార్చిందే ఏసీపీ గారు. ఆయన నేనెందుకు చంపుతాను సార్? సో బిల్లాకి స్మగ్లింగ్ కిల్లింగే కాకుండా యాక్టింగ్ కూడా చాలా బాగా వచ్చు. యాక్సిడెంట్ అయిన తర్వాత ఏసీపీ గారు బిల్లాని ఎక్కడో దాచారు సార్. అసలు పార్టీ ప్లేస్ మీకు ఎలా తెలుసు? అది మారిందని ఎలా తెలుసు? పోలీసులు అక్కడికి ఎలా వచ్చారు? ఆ టైంకి వాళ్ళంతా అక్కడ కలుస్తుందని నేనే ఏసీపీ గారికి ఫోన్ చేసి చెప్పాను సార్. షడా, పోలీస్ ప్లాన్స్ మీకు తెలిసినట్టే మీ ప్లాన్స్ కూడా పోలీస్కి తెలుస్తాయి. అది ఎలాగో నీకు చెప్పక్కర్లేదు. నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. అయినా ఏసీపీకి బిల్లా ప్లేస్లో వేరే మనిషిని పెట్టాల్సిన అవసరం ఏంటి? బిల్లా హెడ్ డెవిల్ని వాళ్ళు రషీద్తో చేయబోయే డీల్ని పట్టుకోవడానికి సార్. ఇవన్నీ కాదు, నువ్వు బిల్లా కాదని నేను నమ్మేలా ఒక్క విషయం చెప్పు. పెన్ డ్రైవ్ సార్, నేను ఏసీపీ గారికి పెన్ డ్రైవ్ ఇచ్చాను. దాంట్లో బిల్లా గ్రూప్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ ఎక్కడుంది? ఏసీపీ గారి దగ్గర ఉంది సార్. ఒకసారి నేను ఫ్లాట్ చెక్ చేయండి. మిస్టర్ ఆదిత్య, ఒకసారి చెక్ చేయండి. నాన్ సెన్స్, వీడు చెప్పేవని అబద్ధాలు సార్. డ్రామాలాడి తప్పించుకోవాలని చూస్తున్నాడు. ఆదిత్య సార్ సర్చ్ ఇట్. సార్ అయ్యా తమ రాగండి, పెద్ద సార్ చెప్తున్నారు కదా, చెక్ చేయండి సార్ ప్లీజ్. బాబోయ్ ఈ చెల్లు మాత్రం ఇక్కడ బాబు. హాయ్ Mark, what is this? I'm Billa. Just acting as Ranga. I can kill you. Can. Hey fool, he's acting. సరదాగా. డ్రామాలు ఆపి బిల్లాని ఎక్కడ దాచారో చెప్పు. బిల్లానా? సెల్లు బిల్లా. నో, మనం వీడితో ఫైట్ చేస్తే వీడు బిల్లా కాదనే విషయం పోలీసులకి తెలిసిపోతుంది. యా, ఆ పెన్ డ్రైవ్ ఏదో పోలీసులు దొరికితే మీ సామాన్లు సర్దేస్తారు. మన రాజాలా బయటికి వెళ్ళిపోవచ్చు. అంటే ఫారెన్ జైల్లో కూడా ఏసీలు ఉండవన్నమాట. ఒరే రంజిత్, మంచి టీ చెప్పరా. వదిలే, వీడి దరిద్ర మోహన్ చూస్తే తాగలం. నువ్వు చెప్పిన పెన్ డ్రైవ్ ఏది అక్కడ లేదు. లేదా సార్?
సో నువ్వు రంగా అంటానికి ఎలాంటి ఆధారం లేదు. సార్ నాకు ఈయన మీద డౌట్ సార్. షట్ అప్. అచ్చయ్య, షిఫ్ట్ దెమ్ టు సెంట్రల్. రేయ్, నువ్వు జీవితంలో చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? బిల్లాగా యాక్ట్ చేయడం. మమ్మల్ని అంతటి ఎదవల్ని చేసావు కదా. ఎదవలు కాక ఐఏఎస్లు ఏంట్రా మీరు? నలుగురు వెనకలేస్తారు కానీ పెద్ద గ్యాంగ్ అనుకుంటున్నారా? మీ ఎదవాటలు మీరు. నువ్వేంట్రా అవి వచ్చేవాడికి తినిచేయడరా? ముష్టెత్తుకునే ముళ్ళపందులా ఉన్నావు. ఈడు లారీ అద్దాలు మొహమ్మద్ తగిలించుకుని కూలింగ్ గ్లాసుల్లో ఫీలింగ్. ఒళ్ళంతా పచ్చబొట్లు ఒకటి. జబ్బు చేసిన గబ్బునా. రే, ఆ బిల్లాగాడి గురించి మీకు ఐడియా ఉంది, పర్లేదు. కానీ నేను ఎలా కొడతాను నాకే తెలియదు. రే చేత కొడతాను. రే మార్క్, నువ్వు పెద్ద ఇంటూ మార్క్ రా. బీచ్ లో పాచమ్ముకునే మొహం నువ్వు. ఏంట్రా లుక్ ఏంట్రా? నువ్వేంట్రా? నువ్వు అసలు నవ్వా? నోట్లో ఎప్పుడు మమ్మ మేకు మేకు పెట్టుకున్నట్టు ఇలా ఉంటావు. ఇప్పుడు నేనేం చేసినా నువ్వు బిల్లా కాదనే విషయం తెలిసిపోతుంది. తప్పించుకుంటా. బిల్లాగా యాక్ట్ చేయడానికి వచ్చావుగా, బిల్లాగానే చదువుగానే సెంట్రల్ జైలుకి వెళ్ళాక. లేదురా, లేదు. మీకు బుర్రలో బ్రెయిన్తో పాటు బాడీలో చీవునెత్తురు కూడా లేదు. అయినా తప్పు మీకు కాదులే. ఒరే ఒక నిమిషం, పోలీస్ సీక్రెట్ కమ్. నవ్వుతున్నాడు. ఏం చెప్పింది తెలుసా? నీకు టూ మెనీ డాడీస్ అని చెప్పా. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఈజీగా తప్పించుకున్నారు. వాట్ ద హెల్ యూ పీపుల్ ఆర్ డూయింగ్? వాడు ఖచ్చితంగా బిల్లానే. సార్ ఆల్రెడీ షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇష్యూ చేశాం. నో, వాడిని చంపడం కాదు, క్యాచ్ చేయాలి. పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయండి. హార్బర్, ఎయిర్పోర్ట్ అన్ని చెక్ చేయండి. కోమ్ ద హోల్ బ్లడీ సిటీ. ఐ విల్ క్యాచ్ హిమ్. ఆ రంగాగాడు ఏసీపీ మనతో ఆడుకున్నారు. మన బిల్లాని ఎక్కడ దాచారో తెలియడం లేదు. ఆ రంగాగాడిని వెతికి పట్టుకోవాలి. వాడి చావు నా చేతిలోనే. ఈడియట్, ఆ రంగాన్ని వదిలేస్తే మనకి బిల్లా ఎక్కడ ఉన్నాడో ఎలా తెలుస్తుంది? క్యాచ్ హిమ్. రషీద్ డీల్ రేపటికల్లా ఫినిష్ చేయాలి. ఆ పెన్ డ్రైవ్ కావాలి, లేదంటే మనం చాలా రిస్కుల్లో పడతాం. ఓకే. రంగా